దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఒక సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంలో సేవలందించిన గొప్ప వ్యక్తి. 2025 సెప్టెంబర్ 9న జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా నిలిచారు. 1946 జూలై 8న తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలంలో ఆకుల మైలారం అనే చిన్న గ్రామంలో సుదర్శన్ రెడ్డి పుట్టారు. ఆయన కుటుంబం వ్యవసాయం చేసుకునేది. సుదర్శన్ రెడ్డికి చిన్నప్పటి నుంచే చదువు మీద ఆసక్తి ఉండేది. హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరి 1971లో లా డిగ్రీ పూర్తి చేశారు. అక్కడి నుంచి న్యాయవాదిగా కెరీర్ స్టార్ట్ చేశారు. మొదట్లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో చేరి సివిల్ కేసులు, రాజ్యాంగ సంబంధిత విషయాలపై ప్రాక్టీస్ చేశారు. ప్రముఖ న్యాయవాది కె ప్రతాప్ రెడ్డి దగ్గర పనిచేస్తూ చాలా అనుభవం సంపాదించారు. ఆ తర్వాత 1988లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1990లో కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్ కొంతకాలంగా సేవలందించారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లీగల్ అడ్వైజర్గా స్టాండింగ్ కౌన్సిల్ కూడా పనిచేశారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2 ఏళ్ల తర్వాత 1995లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన నిష్పక్షపాత, నీతి, న్యాయం పట్ల నిబద్ధతకు మారుపేరుగా మారారు. 2007లో ఆయన కెరీర్లో అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక అవ్వడం. 2007 జనవరి 12 నుంచి 2011 జూలై 8 వరకు సుప్రీంకోర్టులో పనిచేశారు. ఈ 4 ఏళ్లలో క్రిమినల్ కేసులు, పన్ను విషయాలు, సేవా చట్టాలు, మానవ హక్కులు, రాజ్యాంగ అంశాలపై పలు కీలక తీర్పులు ఇచ్చారు. నల్లధనం కేసులపై ఆయన ఇచ్చిన తీర్పు చాలా గుర్తింపు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గట్టిగా విమర్శించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఈ తీర్పు ఆయన ధైర్యాన్ని, సామాన్యుల పట్ల ఆయనకున్న బాధ్యతను చూపించింది. సుప్రీంకోర్టు నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన ఆగిపోలేదు. గోవా రాష్ట్రానికి మొదటి లోకాయుక్త చైర్మన్గా సేవలందించారు. అక్కడ ఆయన పారదర్శకత, నీతిని కాపాడారు. 2024 డిసెంబర్లో హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వ కేంద్రంలో శాశ్వత ట్రస్ట్గా చేరారు. ఇప్పటికీ హైదరాబాద్లో నివసిస్తూ నల్సార్లా కాలేజీలో విద్యార్థులకు ఉపన్యాసాలు ఇస్తూ వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఆయన ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆగస్టు 19, 2025న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని ప్రకటించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా 20 మంది ఎంపీలు ఆయన నామినేషన్కు మద్దతిచ్చారు. ఆగస్టు 21 ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్తో ఆయన పోటీ పడుతున్నారు. ఇద్దరు దక్షిణ భారతదేశం నుంచి రావడం ఈ ఎన్నికల్లో ఆసక్తికర విషయం. ఈ ఎన్నికల్ని ఖర్గే ఒక సైద్ధాంతిక పోరాటంగా చెప్పారు. సుదర్శన్ రెడ్డి న్యాయవాదిగా, న్యాయమూర్తిగా సామాజిక న్యాయం కోసం చేసిన పనులు ఆయనకు బలం. ఇండియా కూటమిలోని పార్టీలు ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకు సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఎన్డీఏకి ఎక్కువ మంది ఎంపీల మద్దతు ఉండడంతో ఈ పోటీ కఠినంగా ఉంటుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. సుదర్శన్ రెడ్డి జీవితం చూస్తే ఒక చిన్న గ్రామం నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లడం అంటే సాధారణ విషయం కాదు. ఆయన తీర్పులు ఎప్పుడు న్యాయం వైపు నిలిచాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. న్యాయవాద సంఘాలు, పలువురు ప్రముఖులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆయన గెలిచినా గెలవకపోయినా ఆయన పేరు, పని యువతకు, న్యాయ విద్యార్థులకు ఎప్పటికీ స్ఫూర్తిగానే ఉంటాయి. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.